సార్, లైనిజం అనేది సర్వీస్ మోటో అని చెప్పి బయట పబ్లిక్ అనుకుంటా ఉంటారు. మీరు ఏ ఉద్దేశంతో చూశారు అసలు ఫస్ట్? లైనిజం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి వ్యవస్థ. ఈ వ్యవస్థలో సభ్యత్వం జరపడమే. చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, నాన్నగారికి హెల్పింగ్ అలా చేస్తా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నారు. సమాజం పట్ల అప్పుడు మీ ధోరణి ఎట్లా ఉండేది? నేను ఎవరి వల్ల సహాయపడ్డాను, నాకు సాయం పొందాను, దిస్ లైఫ్ వాజ్ గిఫ్టెడ్ బై సంబడి, అది గుర్తుపెట్టుకున్నారు. అది త్రూ అవుట్ ఈ థాట్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేసింది ఎవరు? మాకు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉండేవారు మా క్లబ్ పక్కన. ఎప్పుడైనా ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ క్లబ్ లో చేస్తా ఉన్నప్పుడు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆ స్టూడెంట్ ద్వారా ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే దెన్ మా రెండో ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పాలంటే పెద్ద ప్రాజెక్టు ఈనాడు పేపర్లో ఆ రోజుల్లో చోడవరంలో ఇవాళ కూడా నేను మా క్లబ్ ద్వారా వీఆర్ అబౌట్ 8 గర్ల్స్. మా విధానం అంటే ఎవరికి వాళ్ళ డబ్బులు లేవు అంటే ఒక 50,000 లక్ష రూపాయలు ఇవ్వడం కాదు. అట్లాగే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేయడం. చాలా మంది కష్టపడి చదువుతారండి, బేసిక్ ఫీజెస్ కట్టుకోలేని పరిస్థితి. చాలా తెలివైన పిల్లలు. మా చిన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో. సార్, మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్స్ సంబంధించి ఈ సెక్టర్ లో ఎంతమంది స్టూడెంట్స్ కి ఈ లైనిజం ద్వారా కొత్త లైఫ్ ఇచ్చారు? మేము భారతదేశం మొత్తం మీద లయన్స్ ఎడ్యుకేషన్, లయన్స్ ఇండియా ఎడ్యుకేషన్ ప్రమోషన్ కౌన్సిల్ అని. మీరు వచ్చిన తర్వాత ఏపీ, తెలంగాణ దీంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీ ద్వారా ఏమైనా ఇక్కడ నిరంతరం ప్రతి 1000 క్లబ్ల్లో ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇచ్చి సపోర్ట్ చేయడం ఒక విధానం అయితే, వీ హ్యావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్లోజ్ టు అబౌట్. సార్, మీరు ఈ జర్నీ డే 1 నుంచి లైనిజం లో ఇవాళ ఈ స్థాయి వరకు ట్రావెల్ చేస్తానని ఊహించారా? మన వర్క్ టేక్స్ యూ దేర్. ఎలా అంటే కాన్స్టెంట్ గా నా ప్రయత్నం ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవరిని కలిసినా ఆయన లైనా నాన్ లైనా ఎవరైనా కూడా వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు లయన్స్ సంబంధించి లయన్స్ క్లబ్ లోని అత్యంత ప్రముఖులైనటువంటి లయన్స్ వి విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఈయన 3rd ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఎన్నో ఏళ్ళగా కష్టపడితే, అదృష్టం ఉంటే, సేవాగుణం ఉంటే అవి పదవులు కొన్ని వరిస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో ఒక తెలుగు వ్యక్తి ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ విధంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లయన్స్ లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. త్వరలోనే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా కూడా ఒక 2-3 సంవత్సరాలకి ఆ అచీవ్మెంట్ కూడా అందుకుంటారు. అట్లాగే 9th మల్టీకాన్ కన్వెన్షన్ అనేది వాళ్ళ పాల్కొల్లులో దిగ్విజయంగా 3 days కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి అట్లాగే ఆయనకి ఈ సమాజానికి ఉన్న సంబంధం సంబంధించి సేవా కార్యక్రమాల పట్ల ఆయన యొక్క ఆలోచన ధోరణి కావచ్చు, లైనిజంలో ప్రవేశం, కొన్ని అంశాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ కుమార్ రాజు గారు. సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, లైనిజం అనేది సర్వీస్ మోటో అని చెప్పి బయట పబ్లిక్ అనుకుంటా ఉంటారు. మీరు ఏ ఉద్దేశంతో చూశారు అసలు ఫస్ట్? లైనిజం అనేది మీకు ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కానీ, మీరు తెలుసుకున్నప్పుడు కానీ మీరు దాన్ని ఎట్లా చూశారు? లైనిజం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి వ్యవస్థ. ఈ వ్యవస్థలో సభ్యత్వం జరపడమే ఒక అరుదైన అవకాశం. ఎందుకు అరుదైన అవకాశం అంటానంటే, ఇందులో మీరుగా నేనుగా వెళ్ళి నాకు సభ్యత్వం కావాలి అంటే ఎవరు, మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేసి, ఈయన మంచి వ్యక్తి, సమాజానికి ఉపయోగపడతారు, ఈయన వల్ల సమాజానికి ఏదో ఒకటి మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడే ఆ వ్యక్తిని కానీ ఆమెను కానీ ఎవరినైనా ఒక లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈ వ్యవస్థ 108 సంవత్సరాలుగా అజరామరంగా దిగ్విజయంగా 210 దేశాలు కానీ, టెరిటోరియల్ ఏరియాస్ కానీ, కాన్స్టిట్యూషనల్ ఏరియాస్ లో కానీ విరాజులుతుంది. 14 లక్షల పైచలకు సభ్యులు ఉన్నాం. అండ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, డే ఇన్ డే అవుట్, బోత్ వేస్
దే డూ కమ్యూనిటీ వర్క్. నేను వ్యక్తిగతంగా చూసిందేంటంటే నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను లయన్స్ లో తీసుకొచ్చింది. నేను సుమారుగా 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక బాయ్ స్కౌట్ గా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్ పెంటపాడులో చదువుతుండగా మీరు ఐ వెంట్ టు దివిసీమ. కొన్ని రోజుల ముందు బాయ్ స్కౌట్ గా మంత్రాలయం ఆదోనిలో ఒక స్టేట్ క్యాంప్ జరిగింది. అక్కడి నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ చూడడానికి మనందరం తీసుకువెళ్ళినప్పుడు తిరిగి వస్తూ ఉంటే మంత్రాలయం బస్ స్టాండ్ లో విపరీతమైన క్రౌడ్, కొద్ది బస్సులే, వేల మంది స్కౌట్స్ ఆదోని చేరాలి. ఈ హడావుల్లో ఒక అబ్బాయి ఒక బస్సు కింద పడ్డం, ఆ బస్సు రోల్ ఓవర్ అవుతున్నప్పుడు ఎవరు పట్టించుకోకపోవడం, యాదృశ్యంగా నేను చూడడం, ఆ కుర్రవాడిని మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాళ్ళ అబ్బాయి, నేను గట్టిగా లాగినప్పుడు ఆ అబ్బాయిని సేవ్ చేస్తూ నేను ముందుకు పడిపోయి ఆ బస్ టైర్ నా కాలు నుంచి వెళ్ళిపోయింది. 14 వయసులో ఐ వాస్ దెన్. ఆదోని హాస్పిటల్లో తీసుకెళ్లారు, 36 సూచనలు కాలుకి వేశారు, దాని ఇంటికి తీసుకొచ్చారు. అది ఒక ఘట్టం. అప్పట్లో చైల్డ్ బ్రేవరీ అవార్డుకి వెస్ట్ గోదావరి కలెక్టర్, వెస్ట్ గోదావరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రికమెండ్ చేయడం ఇది ఒక ఎత్తు అయితే, అప్పటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు 7 రోజుల్లో గనక ఈ అబ్బాయికి యాంటీ గ్యాంగ్రీన్ ఇంజెక్షన్ ఇవ్వకపోతే, ఇఫ్ నాట్ నౌ అట్ సమ్ స్టేజ్ లేటర్ ఇతని గ్యాంగ్రీన్ వచ్చే ప్రమాదం ఉన్నది, ఈ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ సమ్ టైమ్ యాంప్యూట్ దిస్ లెగ్ అనేది ఒక నిర్ధారణకు వచ్చారు డాక్టర్స్. ఈ మెడిసిన్ మాకు మా తమ్ముడు గారు ఒక టీచర్ ఎక్కడా దొరకలేని పరిస్థితి. అంటే దొరకలేదా? నాట్ అవైలబుల్ ఆర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వే బ్యాక్ ఇన్ 74, 75. You can imagine 50 ఏళ్ల క్రితం. It's about 52 years ago. Then మా నాన్న వరకు ఆయన లైన్స్ లో యాక్టివ్ గా ఉంటే వారి స్నేహితులు ద్వారా ఇది విజయవాడలో ఫార్మసిస్ట్లు అందరూ కలిపి ఒక లయన్స్ క్లబ్ ఉందని, ఆ ఫార్మసిస్ట్ల ద్వారా ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ పట్టుకొని, అప్పటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఎవరినో ఒక రైడ్ చేసి ఒక ఇంజెక్షన్ ఆయిల్ 7వ రోజున పంపించి దాన్ని వెస్ట్ గోదావరి పంపిస్తే దాన్ని నాకు ఆ రోజు డాక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యాదృష్టికమా, అదృష్టమా, లేకపోతే లయన్స్ సేవ అనేది అన్నది నేను ఇవాళ డిఫైన్ చేయగలుగుతానేమో, కానీ ఆ రోజు నాకు ఆ పరిస్థితి తెలియదు. ఐ వాజ్ ది బెనిఫిషియరీ ఆఫ్ లయన్స్ గిఫ్ట్. అప్పటి నుంచి ఇట్ రిమైన్డ్ ఇన్ మై లైఫ్ ఆర్ ఇన్ మై ఇన్నర్ కోర్ వాల్యూస్ దట్ ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ లయన్స్. కాలక్రమాన చదువుకోవడం, ఇంజనీరింగ్ చదువుకోవడం, ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అవడం, ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్, అదే మీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. దట్ ఈస్ ది లైన్. దాని తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడు పరిచయం అంటే లైన్స్? దెన్ ఐ డి నాట్ నో. ఆ తర్వాత నాకు తెలియదు. అప్పుడు మీకు సర్జరీ జరిగింది, అంటే సర్జరీ జరిగింది, ఇంజెక్షన్ చేశారు, అంతా అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంజనీరింగ్ వెళ్ళాను. ఇంజనీరింగ్ తర్వాత మిలిటరీలో సెలెక్ట్ అయ్యాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎక్కడ కంప్లీట్? ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్ బెంగళూరు అండి. నెక్స్ట్ తర్వాత ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వడం. ఎయిర్ ఫోర్స్ నుంచి ఇవాళ వచ్చిన స్వరం మీద చేసామా నేను క్లాస్మేట్స్ అవడం, ఇద్దరం ఒకే రోజు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడం. దెన్ వి మూవ్ ఆన్ ది జర్నీ. నేను 90లో రిజైన్ చేశాను. ఎందుకని? మా ఫాదర్ బిజినెస్ చూద్దాము, నేను ఫైటర్ పైలట్ అవ్వడానికి ఈ కాలు ఇంజరీ అడ్డంగా ఉంది. 2 సార్లు ఎగ్జామ్ క్లియర్ చేసినా కూడా పైలట్ కాలేని ఇంజనీర్ గానే ఉండాలి అనేది బోర్డు తేల్చి చెప్పడంతో ఐ ఫెల్ట్ ఫ్లైట్ ఇంజనీర్ గా ఉండే కన్నా పైలట్ గా ఉండాలి అనే ఒక మనసులో వచ్చి నేను ఇంటికి వచ్చేద్దామని 9 years ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తే రిజైన్ చేసి then I have come back home and help my father. వైజాగ్ వచ్చిన తర్వాత again I could meet some of the Lions Club members, Lions Clubs. అప్పుడు కొత్త లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో. వైజాగ్ లో మీరు ప్రస్తుతం అక్కడ జాబ్ తోనే అక్కడ స్టార్ట్ అయింది. అంతేనండి. అంటే జాబ్ వచ్చాను కదండి. నేను ఇంటర్మీడియట్ తర్వాత విశాఖపట్నంలో కొన్నారు. మా ఫాదర్ అక్కడికి వెళ్ళిపోవడం, నేను అక్కడ వెస్ట్ గోదావరి వారు మూవ్ అయిపోవడం, వారు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉండడం. వారికి I used to help him. After Air Force also I used to help him and develop
నేను నేవీకి కాంట్రాక్ట్స్ చేస్తుండేవారు మా ఫాదర్. Hmm. ఐ టు హెల్ప్ దట్ బిజినెస్. దాని తర్వాత లయన్స్ క్లబ్ లోకి వచ్చారా ఎట్లా? ఆ తర్వాత 95 లో నేను లయనిజంలో జాయిన్ అయ్యాను. 95 లో. 95, it's about exactly 30 years ago. I started in a very small way, club president. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ వెళ్ళా. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు కదా? నన్ను ఒక మిత్రుడు ఎస్వి రామకృష్ణారావు గారని ఆయన చనిపోయారు. హీ వాజ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. ఆయన లైఫ్ స్టైల్ రమ్మని ఆహ్వానించి అంటే ఏం మాటలు చెప్పారు అంటే ఆయన మిమ్మల్ని సింపుల్గా ఇసలు మనం కలిసి నలుగురు ఉపయోగపడే పనులు చేయొచ్చు, కమ్యూనిటీలో ఏదో ఒక మంచి సహకారం అందించవచ్చు, మనం నలుగురికి మంచి చేయడానికి ఒక అరుదైన అవకాశం, మనం ఒక్కరిగా చేయలేంది నలుగురిని కలిసి నాలుగు మంచి పనులు చేయొచ్చు అనే ఒక తాపత్రయం. అంతేకాకుండా మా ఇంటికి వెనకాలే ఉన్నప్పుడు ఒక లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ కడుతూ ఉండేవారు. ఇది కూడా ప్రాబబ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ బ్రిక్ బై బ్రిక్. సాధారణమైన వాళ్ళు అసాధారణమైన పనులు చేయడమే లయన్స్ యొక్క ప్రవృత్తి, లయన్స్ యొక్క మెంబర్షిప్ యొక్క బేసిక్ ఎసెన్స్. అంటే మీరు ఆ స్టేజ్ లో చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, నాన్నగారికి హెల్పింగ్ అలా చేస్తా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నారు. సమాజం పట్ల అప్పుడు మీ ధోరణి ఎట్లా ఉండేది? మనకున్న స్థాయిలో ఎంతో కొంత ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఒక ఆలోచన. అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బహుశా నేను ఎవరి వల్ల సాయపడ్డాను, నాకు సాయం పొందాను, దిస్ లైఫ్ వాజ్ గిఫ్టెడ్ బై సంబడి, అది గుర్తుపెట్టుకున్నాను. అది త్రూ అవుట్ వాజ్ హాంటింగ్ మీ. ఐ మస్ట్ డూ సంథింగ్. నిజం. ఇట్ వాస్ అప్పుడు మా క్లబ్ లో మేము ఎలా 20 మంది ఉండేవాళ్ళం. అందరూ ఆల్మోస్ట్ నా వయసు వాళ్ళే. కొందరు మెకానికల్ ఇంజనీర్లు, కొందరు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, కొందరు కాంట్రాక్టర్లు. మేము 20 మంది వి స్టార్టెడ్ దిస్ క్లబ్ కాల్డ్ విశాఖపట్నం సామరస్య, నేమ్ బై హార్మనీ. ఈ లయన్స్ క్లబ్ లో మేము చాలా ఇంట్రెస్టింగ్ పనులు చేసేవాళ్ళం. మేము పెద్దగా ఎవరైనా విద్యార్థులు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు వెళ్ళలేకపోయే పరిస్థితి ఉంటే వాళ్ళని మేము చదివించడమే మా క్లబ్ యొక్క ప్రాజెక్ట్. ఫస్ట్ మాకు విశాఖపట్నం ఈ థాట్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేసింది ఎవరు? మాకు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉండేవారు మా క్లబ్ పక్కన. అంటే ఎప్పుడైనా ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ క్లబ్ లో చేస్తా ఉన్నప్పుడు మాస్టర్ వచ్చి రాజు గారు, అప్పుడు నా పేరు విజయ్ కుమార్, మీరు ఏమైనా వీలుంటే ఈ కుర్రాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది, తండ్రి రిక్షాపులో, నా యాదృశ్చికమైన సంఘటన లేదు, ఈ కుర్రవాడు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఐటీఐలో కూడా సీట్ వచ్చింది, గవర్నమెంట్ ఐటీఐలో, తండ్రికి రెండింటికి వ్యత్యాసం తెలియదు, డబ్బులు లేవు, ఈనాడు ముందు ఒక రిక్షా పెట్టుకుని అతను బండ్లు ఆగుతాడు, ఆర్థికంగా ఆయన టాకింగ్ అబౌట్ 95, 96, 30 ఏళ్ల క్రితం. సో మాక్సిమం 50 రూపాయలు సంపాదిస్తాడని. సో అతను చదివించాడు, మీ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏమైనా చేయగలరా అని వచ్చాను. మేము ఆ అబ్బాయికి వచ్చిన సీటు మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్, విజయ రామగజపతిరాజు ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు మాన్సా ట్రస్ట్. సరే మా క్లబ్ వారు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మాలో మేము తర్జన చేసుకుని, మాలో ఒకడు నేను పుస్తకాలు కొనిస్తాను 4 సంవత్సరాలకి, ఒక అతను నేను మొదటి సంవత్సరం ఫీజు కడతాను, మరొకళ్ళు 2వ సంవత్సరం కడతాను, మరొకళ్ళు హాస్టల్ గురించి మనం వెళ్ళి మాట్లాడదాం అనుకున్న తర్వాత ఒక మానసిక ధైర్యం వచ్చింది, వెళ్దాం అని. మేము ఆ కాలేజీ సెక్రటరీ ఈ కరెస్పాండెంట్ గారి దగ్గర వెళ్ళలేదు, అదే మేము కురవాళ్ళం ఇంజనీర్లు, మేము ఒక కుర్రాడికి చదివించాలనుకున్నాం, మీ కాలేజీలో సీట్ వచ్చింది, మీరు ఎవరో మాకు హాస్టల్ ఫీజు తగ్గించగలరా అంటే, మీరందరూ ఇంత ముందుకు వస్తే నేను తప్పకుండా చేసి పెడతాను అనే ఒక ఆలోచనతో ఆయన సగం హాస్టల్ ఫీజుకి వేయడం. సో మేమందరం కలిపి ఆ కుర్రవాడి యొక్క 4 సంవత్సరాల రిక్వైర్మెంట్ ని ఒక బ్యాంక్ లో డిపాజిట్ వేసి ఎప్పటికప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి మా వంట చూడకుండా వీరు మేడ్ ఇన్ ఇంజనీర్. అప్పుడు మా క్లబ్ చేసేవాళ్ళం. మేము ఒకటే చెప్పాము, అది ఫస్ట్ సర్వీస్, ఫస్ట్ సర్వీస్ అదే చేసినప్పుడు ఆ అబ్బాయికి ఒకటే చెప్పేవాళ్ళం, మీ అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో, రిక్షా పిల్లలని ఎప్పుడు కూడా అవహేళన చేయొద్దు. చాలా ఇష్టం. ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన నన్ను మళ్ళీ 2010లో కలిశాడు. నేను గవర్నర్ అయినప్పుడు మా క్లబ్కి వచ్చాడు. టీచర్ గారు లేదా స్టూడెంట్. ఈ స్టూడెంట్ గారు ఎన్టీపీసీలో ఇంజనీర్ ఉద్యోగం సంపాదించుకుని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యేటప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత మాకు తెలిసేదో ఉద్యోగం వచ్చింది అనుకున్నాం, నేను మర్చిపోయాను దాని గురించి. బట్ 10 years later he came back to our club with his wife
అండ్ మీటింగ్. ఈ మీటింగ్ మధ్యలో ఆయన సార్ నేను మాట్లాడొచ్చా అని మాట్లాడాడు. ఆయన వచ్చినప్పుడు నేను మీ క్లబ్కి వచ్చానండి, నా వైఫ్ని పరిచయం చేద్దాం, నా పిల్లల్ని పరిచయం చేద్దాం. చిన్న ఒక అబ్బాయి అనుకుంటా, చిన్న అబ్బాయిని తీసుకుని వచ్చాడు. సార్ ఇది నా కుటుంబం, ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ యూ, మీ క్లబ్ వల్ల. నేను ఇవాళ NTPCలో పరవాడకు కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పోస్టింగ్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా. దిస్ ఇస్ హౌ ది సర్వీస్ దట్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ వాట్ యూ డూ. మా రెండో ప్రాజెక్టు జువెనైల్ హోమ్స్ ఉండేవి. ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆ స్టూడెంట్ ద్వారా ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే. దెన్ మా రెండో ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ నేను చెప్పాలంటే పెద్ద ప్రాజెక్టు ఈనాడు పేపర్లో ఆ రోజుల్లో చోడవరంలో ఒక కురవాడు, రైతు కూలి కురవాడికి మెడిసిన్ సీట్ వచ్చింది. గవర్నమెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS సీటు. ఫీజు కూడా ఎక్కువ కాదు, 12,500 రూపాయలే ఆ రోజుల్లో. ఆ 12,500 కట్టలేని పరిస్థితి. పేపర్లో వేశారు ఆయన. మేము కాంటాక్ట్ చేసి మా క్లబ్ దాన్ని రీచ్ అవుట్ నిశ్చితంగా గమనించే వల్ల బాగా అంటే ఎవరికి లేకపోయినా ఇవాళకి కూడా నేను మా క్లబ్ ద్వారా వీఆర్ అబౌట్ 8 గర్ల్స్. మా విధానం అంటే ఎవరికి వాళ్ళ డబ్బులు లేవు అంటే ఒక 50,000 లక్ష రూపాయలు ఇవ్వడం కాదు. We adopt that chain, we give education till the end. ఇవాళ right now we have adopted a boy for 6th standard, a girl in 4th standard, DAV school అనకాపల్లి. మే జూన్ తెరిచేటప్పుడు యూనిఫామ్, బుక్స్, కాలేజ్ స్కూల్ ఫీజ్, ఎవ్రీథింగ్ ఫర్ 1 year. అన్ని నీడ్స్ వెళ్ళిపోతాయి. తల్లి ఈజ్ మేడ్ ఇన్ సంబడీస్ హోమ్. ఓకే. ఒక చిన్న కోరిక ఆమెకి, నా పిల్లలకి మంచి చదివించాలి. అది లయన్స్ క్లబ్ వీ డూ ఇట్ ఎస్ సపోర్ట్. ఇలాంటి ఒక 20-30 మంది పిల్లల్ని మా క్లబ్ వీఆర్ అబ్జార్బింగ్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. టేక్ యూ బ్యాక్ టు ద ఓల్డ్ స్టోరీ. ఆ రైతు కూలి కొడుకు MBBS సీటు నేనే నాకు బాగా గుర్తు. ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళి నా జేబులో 7,000 ఆ రోజు కట్టేసి మన్నాడు పర్మిషన్ తీసుకుని ఆ ప్రిన్సిపల్ దగ్గర బ్యాలెన్స్ 5,000 కట్టి బాబు బాగా చదువుకొని మేము వచ్చేసాం. దట్ బాయ్ హ్యాస్ అల్టిమేట్లీ బికమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఆర్థోపెడిక్స్ అంటే అతని మెరిట్ లో వాళ్ళ MS రావడం, ఆర్థోపెడిక్స్ చదువుకోవడం, తర్వాత మిగిలిన కొంతమంది డాక్టర్లు అబ్బాయిని స్పాన్సర్ చేయడం. దర్ ఆర్ మెనీ స్టేజెస్ దట్ హెస్ గాన్ త్రూ. ఐ థాట్ ఒకసారి మనం ఎడ్యుకేషన్ అందించగలిగితే ఎవరికైనా డెఫినెట్ గా వాళ్ళే కాదు ఆ కుటుంబం అంతా బాగుపడుతుందనే ఉద్దేశంతోనే నేను నా లైఫ్ ని ఐ మూవ్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మిలిటరీ టు ఫాదర్ కన్స్ట్రక్షన్ బిజినెస్ టు స్టార్టింగ్ a small nursing college in Vizag. And now there are about 13 to 14 educational institutions. మీకు అట్లాగే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేయడం వేరే రీజన్ ఏముందా సార్? నాకు వేరే రీజన్ లేదండి. బేసికలీ నాకు బాగా గుర్తండి, చాలా మంది కష్టపడి చదువుతారండి, బేసిక్ ఫీజెస్ కట్టుకోలేని పరిస్థితి. చాలా తెలివైన పిల్లలండి. మా చిన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, పెంటపాడు ఇక్కడ రైస్ మిల్ ఎక్కువ ఉండేయండి. ఈ రైస్ మా క్లాస్మేట్స్ అందరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళాలనే స్పృహ ఉండేది కాదు. టీచర్ కొడుకుగా మా ఫాదర్ నాకు అప్పుడప్పుడు చెప్తా ఉండేవారు. పెద్ద ఉద్యోగం ఆ రోజుల్లో ఏమిటి అంటే పలానా మిల్లులో నేను అకౌంటెంట్ చేస్తాను. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఇన్ దోస్ డేస్. అండ్ దానికి వాడు బీకామ్ చదివేవాడు. సైన్స్ పెద్ద చదివేవాడు కాదు. ఐ స్టిల్ రిమెంబర్ మై డేస్ ఆఫ్ late 70s and early 80s. This was the then situation. From there on, somehow I've seen people, చాలా చిన్న స్థాయి కుటుంబాలు, చాలా తెలివైన పిల్లలు, బట్ there were no support from government scholarships. ఇవాళ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. వాళ్ళకి ఒక ఆంధ్ర కాలేజీలో విజయవాడ చదువుకోవాలంటే కష్టం. ఆ రోజుల్లో ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్, భీమవరంలో DNR కాలేజ్, ఇట్లా 2-3 కాలేజీలు ఉండేవి. సో చాలా లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ ఆపర్చునిటీస్. ఏదన్నా ఇంటర్మీడియట్ పాస్ అవుదామంటే అప్పుడు రవి ట్యూటోరియల్స్ అనేది గుంటూరులో ఉండేది ఆ రోజుల్లో. అక్కడ 100 మంది పిల్లలు ఉండేది. ఆ స్థాయికి వెళ్ళడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడతారండి. నేను అదే ఉద్దేశంతోనే మన పాస్ ఉన్న డాక్టర్ బాబ్జీ గారితో ఇవాళ కూడా ఆర్థికంగా ఎన్నో మార్పులు వచ్చినా, రియల్ ఎస్టేట్స్ పెరిగిన, సాధారణమైన వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగిన,
అది స్ట్రాంగ్లీ నా మనసులో ఎక్కడో ఉంది. చాలా మంది పిల్లలు చదువుకోవాలి, yet they don't have enough money. They are capable, yet they can't reach the heights and the scale that they would start. ఓకే సార్, మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్స్ సంబంధించి ఈ సెక్టర్ లో ఎంతమంది స్టూడెంట్స్ ని ఈ లైనిజం ద్వారా వాళ్ళకి కొత్త లైఫ్ ఇచ్చారు? ఇన్ ఇండియా ద్వారా అయితే ఒక 30-40 మంది ఉంటారండి. మేము భారతదేశం మొత్తం మీద లయన్స్ ఎడ్యుకేషన్, లయన్స్ ఇండియా ఎడ్యుకేషన్ ప్రమోషన్ కౌన్సిల్ అని పెట్టాం. దానిలో మేము మాకు లైన్ మ్యాగజైన్ ప్రింట్ చేస్తాం. ఓకే, ప్రింట్ చేయగా మిగిలిన డబ్బుల్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి సంవత్సరం సుమారుగా 60 నుంచి 70 లక్షలు ఫీజెస్ మాత్రమే స్కాలర్షిప్స్ కింద ఇచ్చేవాళ్ళు. మేము ఫోకస్ మోర్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. చాలా మా లయన్స్ క్లబ్స్ ఒక్కడిగా మనం ఏమి చేయలేమండి. మీరు ఆశ్చర్యపోతారు, మాకు చాలా మంది వైశ్య మిత్రులు ఉన్నారు. ఎందుకు మార్చిపోతానంటే వాళ్ళు చిన్న సైజ్ ట్రేడర్స్ అండ్ సాల్వ్. ఆ రోజుల్లో వాళ్ళ ఊళ్ళో చదువు తక్కువ ఉందని పెద్ద పెద్ద బెనిఫిట్ షోలు వేసి 5 ఎకరాలు భూమి కొని గవర్నమెంట్ కి ఇచ్చి డిగ్రీ కాలేజ్ పెట్టించారంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మెనీ స్టోరీస్ ఐ కెన్ టెల్ యూ ఇన్ ఆంధ్రప్రదేశ్. So many places where Lions and Lions clubs have done enormous work. మా లయన్స్ క్లబ్ వాళ్ళు మీరు ఆశ్చర్యపోతారండి, భారతదేశంలో మేము 138 పైచీలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నడుపుతున్నాం. స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, టాప్ ఎండ్ స్కూల్స్, దేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మీరు వచ్చిన తర్వాత ఏపీ తెలంగాణ ఇప్పుడంటే విభజించబడింది, అప్పుడు ఉమ్మడిగా ఉండేది. దీంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీ ద్వారా ఏమన్నా ఇక్కడ చాలా ఉన్నాయండి. ఎందుకంటే అవసరమైన చోట మనము ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మేము సుమారుగా 40,000 మంది వాలంటీర్స్ ఉంటాం. సుమారుగా ఒక 1000 క్లబ్ల పైన లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. నిరంతరం ప్రతి 1000 క్లబ్ల్లో ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇచ్చి సపోర్ట్ చేయడం ఒక విధానం అయితే, వీ హ్యావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్లోజ్ టు అబౌట్ 40-45 స్కూల్స్ అండి. సాలూరులో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నాం, 2,500 మంది పిల్లలు ఉంటారు. ఈ మధ్య పార్వతీపురంలో ఒక 2.5 కోట్లు పెట్టి పాత స్కూల్ మళ్ళా మోడర్న్ చేసి ఒక 3 ఎకరాల్లో మళ్ళా ఒక కొత్త క్యాంపస్ స్టార్ట్ చేసాం. దెన్ వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు సపోర్ట్. ఇది మీకు చిన్న ఉదాహరణగా నార్త్ కోస్ట్ ఆంధ్రాలో ఒకప్పుడు కాకినాడలో మనకి పబ్లిక్ స్కూల్ ఉండేది, దట్ బిలాంగ్స్ టు లయన్స్. అట్లనే డిఫరెంట్ స్కూల్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఎక్కువ స్కూల్స్ మావి కర్ణాటకలో ఉన్నాయండి. దట్ వాస్ ది బిగ్ అసెట్ దట్ వీ హ్యావ్. అలాగే రాయచూరులో ఒక అద్భుతమైన స్కూల్ ఉందండి. రాయచూరు కర్ణాటక, మన తెలంగాణ, మన బోర్డర్, అది మన తెలంగాణ ఆంధ్ర కింద వస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మా లయన్స్ పరంగా అది మా కంట్రోల్లోకి వస్తుంది. అక్కడ ఒక అద్భుతమైన స్కూల్ రాయచూరు టౌన్ లో ఉంది. దానికి ఒక 4-5 కోట్లు హెల్ప్ చేసి చేయగలిగాం. సార్, మీరు ఈ జర్నీ డే 1 నుంచి లయనిజం లో ఇవాళ ఈ స్థాయి వరకు ట్రావెల్ చేస్తానని ఊహించారా, లేకపోతే మీరు కలలు కన్నారా, లేదా నేను ఖచ్చితంగా ఆ స్థాయి వరకు వెళ్ళాలి ఎట్లా? I just wanted to become a district governor. I have worked towards that. గవర్నర్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఈ స్థాయికి వస్తానని నేను ఎప్పుడు అనుకోలే. మన వర్క్ టేక్స్ యూ దేర్. ఎలా అంటే కాన్స్టెంట్ గా నా ప్రయత్నం ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవరిని కలిసినా, ఆయన లైనా నాన్ లైనా ఎవరైనా కూడా వారిని ఏదో ఒక మంచి పని చేయడానికి మోటివేట్ చేయాలనే ఒక తాపత్రయం కాన్స్టెంట్ గా ఐ హ్యాడ్ దిస్. సో అనుకోకుండా మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని, దానికి నన్ను ఒక కోఆర్డినేటర్ గా చేయడం, అచ్చలగా అందులో ఎదుగుతూ, మరి ఆ ఫౌండేషన్ లో నేను చేసిన వర్క్ దగ్గర 35 ఐ హాస్పిటల్స్ కి గ్రాంట్స్ ఇప్పించే స్థాయికి నేను వెళ్ళడం జరిగింది. బోధన్, నిజామాబాద్, సూర్యాపేట in తెలంగాణ, ఆర్ నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, మీర్పేట్ ఇన్ మౌలాలి, ఆర్ షేక్పేట్, ఇట్లా అక్కడ 35. మంగళూరు ఐ హాస్పిటల్ కానీ, పాలకొల ఐ హాస్పిటల్ కానీ, ఐ హ్యాడ్ ఎ స్మాల్ రోల్ టు ప్లే. సబ్సిక్వెంట్లీ ఆంధ్ర తెలంగాణ టైంలో ఒక కొత్తగా ఇంటర్నేషనల్ బోర్డు, ఒక డైరెక్టర్ కావాలి, ఆ డైరెక్టర్ మా నుంచి వస్తే బాగుంటుందని అనుకోవడం, నన్ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పికప్ చేయడం,
నేను 2016-18 ఇంటర్నేషనల్ బోర్డులో ఉండడం, అక్కడి నుంచి నేను బహుశా వెనక్కి చూడలేదు. నేను చేసిన వరకు అక్కడి నుంచి 6 సంవత్సరాలు కంటిన్యూస్ గా మా ఫౌండేషన్ ట్రస్టీగా ఉండే అవకాశం రావడం. ప్రతి సంవత్సరం సుమారుగా నేను 3 బోర్డు మీటింగ్స్ లో $16 మిలియన్ చొప్పున 6 ఏళ్ళు దగ్గర ఒక $100 మిలియన్ I would have brought to India. 800 crores plus I have got invested into India's various projects, several projects. అది హుద్హుద్ తుఫానా, టెట్లీ తుఫానా, రీసెంట్ గా వచ్చిన విజయవాడ ఫ్లడ్స్, దానికి కూడా $1 లక్ష, 35 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని అడాప్ట్ చేసుకుని దాన్ని రివాంప్ చేస్తా ఉన్నాం ఎక్విప్మెంట్ పరంగా. తిరువూరు నూజివీడ్ లో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాం. తిరువూరు నూజివీడ్ లో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు పాస్ గవర్నర్ గారి యొక్క ఆలోచన పరంగా ఇవాళ తలుపై నడుస్తున్న డయాలసిస్ సెంటర్ మన బాబ్జీ గారి యొక్క ఆలోచన. వారు గవర్నర్ గా ఉండగా దాన్ని తీర్చింది, దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళ 15 మిషన్లతో 3 షిఫ్ట్లు డే అండ్ నైట్ వీఆర్ రన్నింగ్ నా. సిమిలర్ గా వీ కుడ్ ఎక్స్పాండ్ అండ్ డెవలప్ లయన్స్ ఐ హాస్పిటల్, Medidevil, Palakul. Now we are looking at 10 more special vision centers under the umbrella of Medidevil Lions Eye Hospital. ఇదే కాకుండా మాకు శ్రీరామ్ నగర్ గర్వీలో ఒక ఐ హాస్పిటల్ ఉంది, విశాఖపట్నంలో లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. మరి ఈ సంవత్సరమే విశాఖపట్నం సిటీలో ఇంకొక డయాలసిస్ సెంటర్ ని, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ని పెట్టాలని ఒక తాపత్రయం. మన డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు పాలకుల లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ అదే ఆలోచన. ఈ చుట్టుపక్కల చాలా మంది ప్రాంతాల నుంచి పిల్లలు ఉదయం లెగిసి ఈ పల్లెటూరు నుంచి కాలేజ్ చదువుకోవడానికి ఊరొస్తారు. కొందరికి మధ్యాహ్నం భోజనం ఉంటుంది, కొందరికి ఉండదు. తినడానికి డబ్బులు ఉంటాయి, తినడానికి డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి. కాలేజ్ పిల్లలకి పెద్దగా గవర్నమెంట్ పట్టించుకున్న దాఖలాలు నాకు పెద్ద ఎక్కడా కనపడినా. స్కాలర్షిప్లు కూడా నేను ఎడ్యుకేషనిస్ట్ గా చెప్తున్నాను, ఇచ్చి రీఎంబర్స్మెంట్ చేసే పరిస్థితులు లేవు. నేను ఒక 1.5 క్రితం బాబ్జీ గారిని కలిసినప్పుడు వారిని రిక్వెస్ట్ చేశాను, డాక్టర్ గారిని, సార్ మన పాలకుల ద్వారా ఏమైనా మంచి పని చేయగలమా? ఇవాళ దాన్ని ఒక కార్యరూపం చేసే స్థితికి తీసుకెళ్ళాం. మా ఆలోచన వచ్చే ఆగస్ట్ నుంచి కనీసం ఒక 1000 మందికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం ఫర్ డిగ్రీస్ చదువుకునే, ఇంటర్మీడియట్ ప్లస్ చదువుకునే పిల్లలకి లంచ్, లయన్స్ లంచ్ హోమ్ కింద పెట్టి we wanted to support the children, those who come from different neighboring villages. Lot of good things happen. Lions around the world, lions around India. ఇండియాలో మేము 2,80,000 మంది వాలంటీర్స్ ఉన్నామండి. 2,80,000 మంది. వీఆర్ వరల్డ్స్ లార్జెస్ట్ మెంబర్షిప్ బేస్ ఉన్న పరిస్థితి. ఈ 30 years లో ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఆ సమస్యని టైంకి అటెండ్ చేయలేకపోయినప్పుడు అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఊర్లో అయినా, ఏ కార్నర్లో అయినా మాకు ఎవరో ఒక లైన్ వాలంటీర్ ఉంటారు. ఫోన్ చేయగానే వారు ముందుకు వచ్చి తమ సమయాన్ని వెచ్చించి రీచ్ అవుట్. పర్సనల్ గా ఏదైనా ఒక ఇష్యూని సాల్వ్ చేయలేకపోయిన సందర్భం ఉందా? కొంత లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ నేను టెక్నాలజికల్ గా బాగా అడ్వాన్స్ చేయాలి అనుకున్నాను. దానికి ప్రభుత్వం మీకు గుర్తింపుగా అవార్డులు కానీ అట్లాంటిది ఎప్పుడైనా ప్రకటించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు 60-70లో ఐ సర్జరీస్ చేసిన లైనిజంలో పనిచేసే వ్యక్తులు బేసిక్ గా ఏ లక్ష్యం మీద పనిచేస్తూ ఉంటారు? అంటే మెంబర్స్ జాయిన్ చేయడమా, లేకపోతే సర్వీసు అందించడమా? ఎవరికైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక సేవ చేయాలి అనగానే దేర్ ఆర్ మనీ అండ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్. మీ లైఫ్ లో రోజువారీ 24 గంటల్లో లైనిజంకి ఎంత టైం కేటాయిస్తారు? ఎట్లా టైం మేనేజ్మెంట్ చేస్తారు? కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుందండి. మేమందరం బహుశా ఫుల్ టైం లైన్స్ ఏమో, అందుకనే ఈ స్థాయిలో నిలబడగలుగుతున్నాం అనిపిస్తూ ఉంటుంది. ఈ 9th మల్టీ కన్వెన్షన్ అనేది ఎట్లా జరిగిందంటున్నారు? ఎట్లాంటి నిర్ణయాలతో రాబోయే రోజుల్లో ముందుకెళ్ళబోతుంది? ప్రజలకు డయాగ్నోస్టిక్స్ ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంది. డబ్బులు లేక పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏమైనా పదవుల్లో కానీ లేదంటే పార్టీల్లో కానీ పనిచేసే ఆలోచన ఏమైనా ఉందా? I am fascinated by the leadership of Honorable Prime Minister and his ideas. So we were looking as ఇండియాకి
రాబోయే రోజుల్లో లైనిజం సర్వీసెస్ ఇంకా ఎంత అవసరం అవుతుంది? Oh my God, India needs a lot, sir. Lions, because after all, 1.4 billion people. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ యూ you. వెరీ మచ్.